ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. దేవునికి ఏది ఇష్టమో తెలుసా? ఉదయకాలంలో ఆయనని స్తుతించడం, ఆయనని కీర్తించడం. మనం ఇప్పుడు స్తుతిద్దాం రండి. విస్తారమైన దీవెనలను కుమ్మరించువాడా మీకే స్తుతి. నీతి సూర్యుడైన మా దేవా మీకే స్తోత్రం. అపవాది పారద్రోయి వంటి మా దేవా మీకే మహిమ. అపవాది క్రియలను లయపర్చిన మా ప్రభువా మీకే ఘనత. సముద్రంపై నడిచిన మా ప్రభువా మీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన మా ప్రభువా మీకే స్తోత్రం. మరణపు ముర్లను విరిచిన మా దేవా మీకే ఘనత. ఆకాశమునకు భూమియకున్న ప్రభుయైన మా దేవా మీకే స్తోత్రం. అడుగువానికి ఇవ్వడని నీ సెలవిచ్చుచున్న మా ప్రభువా మీకే స్తోత్రం. వెతుకువానికి దొరుకునని సెలవిచ్చుచున్న మా తండ్రి మీకే ఘనత. ప్రతి వానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించువాడమైన మా దేవా మీకే స్తోత్రం. నశించిన దానిని వెతికి రక్షించువాడమైన మా దేవా మీకే మహిమ. శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన మా ప్రభువా మీకే ఘనత. ఈ యొక్క స్థుతులు ఉదయకాలంలో మీరు లెగిసిన వెంటనే ఆయనని స్తుతిస్తే మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి. ప్రతిరోజు స్తుతించండి, ప్రతిరోజు ఆయన కీర్తిస్తూనే ఉండండి. మీకు ఒకటి చెప్పాలా? దేవుడికి ఏంటి ఇష్టమో తెలుసా? ఆయనని కీర్తిస్తే, ఆయన కోసం పాడితే చాలా ఇష్టం అండి. ఆయన స్తుతిస్తే చాలా ఇష్టం అండి. మీరు ఈ విధంగానే స్తుతిస్తారు కదా, ఈ విధంగానే ప్రార్థిస్తారు కదా. రోజు కీర్తించండి, స్తుతించండి. ఆయన కోసం ఇంకా మీరే ప్రయత్నించండి పాటలు పాడడానికి. ఒక నూతనముగా పాటలు పాడడానికి ప్రయత్నించండి. ఆయన ఆత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ విల్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share, subscribe and comment. Thank you.